హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్. నేను మీ వర్ధిని విజయ్. ఈరోజు ఒక వీకెండ్ స్పెషల్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. అది మరేంటో కాదు, బగారా రైస్ మటన్ కర్రీ అండి. వీకెండ్ వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులందరూ కూడా ఏ రెసిపీని ప్రిపేర్ చేసుకొని తిందామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ వీకెండ్కి నేను చెప్పే ఈ బగారా రైస్ మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే ప్రతి వీకెండ్కి ఇదే రెసిపీని ఫాలో అవ్వాలని అనుకుంటారండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఎలాంటి హడావిడి లేకుండా కేవలం అరగంటలో ఈ మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు బిర్యానీలే కాకుండా ఒకసారి కనుక ఇలా బగారా రైస్ మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. మన ఇంట్లో ఎలాంటి స్పెషల్ అకేషన్ ఉన్నా లేదా ఫంక్షన్ టైంలో అయినా కంపల్సరీగా ప్రిపేర్ చేసే రెసిపీస్ వచ్చి బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ అండి. అలాంటి బగారా రైస్ ఇంకా మటన్ కర్రీని ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో కేవలం అరగంటలో ఈ రెండింటిని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. మరెన్నో మటన్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి. మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే ఒకసారి చెక్ చేసేయండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టి ఆ కుక్కర్లోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకున్న తర్వాత పెద్ద సైజ్ ఆనియన్స్ని 2 నుంచి 3 వరకు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆ సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఈ ఆనియన్స్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయాలండి. 2 నిమిషాల తర్వాత 3 పచ్చిమిరపకాయలను మధ్యలోకి కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయలను కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ దాకా కరివేపాకును వేసుకొని కరివేపాకును కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ మటన్లోకి ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్నటువంటి మెంతికూర ఆకులను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ మెంతికూరను కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతికూరను యాడ్ చేసుకోవడం వల్ల ఈ మటన్ కర్రీ ఫ్లేవర్ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి. మెంతికూర కాస్త ఫ్రై అయిన తర్వాత చేతి నిండా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీరను కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మటన్లో మెంతికూరను యాడ్ చేయడం వల్ల ఈ మటన్ కర్రీ అరోమా మాత్రం అద్దిరిపోతుందండి. ఈ సీజన్లో దొరికే మెంతికూరను మటన్ కర్రీలో వేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్టే వేరుగా ఉంటుంది. ఈ సీజన్లో అప్పుడప్పుడు మీరు కూడా ఇలా మటన్లో కానీ చికెన్లో కానీ మెంతికూరని యూస్ చేస్తూ ఉండండి. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు కుక్కర్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కుక్కర్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తాన్ని కూడా ఈ మెంతికూర ఇంకా ఉల్లిపాయలతో పాటు కలిసేలాగా అడుగు నుంచి కలుపుకొని మరొక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయల నుంచి ఆయిల్ అనేది పైకి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లోకి 1 కేజీ దాకా బాగా కడిగినటువంటి మటన్ని వేసుకొని మటన్ మొత్తానికి కూడా ఈ ఉల్లిపాయలు ఇంకా మెంతికూర మొత్తం కూడా కలిసిపోయేలాగా అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ కుక్కర్ పైన మూత పెట్టి 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా మనం కుక్కర్ పైన మూత పెట్టి మటన్ని ఆయిల్లో ఉడికించే టైంలో వీడియోలో చూపించినట్టుగా వాటర్ అనేటివి బయటకు వస్తాయండి. ఇలా వచ్చిన వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయేంత వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలి వచ్చేంత వరకు కూడా ఈ మటన్ని బాగా ఉడికించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అలాగే మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ మటన్ మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి. ఒకేసారి హై ఫ్లేమ్ కనుక పెట్టినట్లయితే ఈ మటన్ కర్రీ అడుగున మాడిపోయే అవకాశం ఉంటుందండి. వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఈ మటన్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఉప్పు కారం 2 కూడా ఈ మటన్తో పాటు కలిసేలాగా మరొకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మరొక 5 to 10 మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ పైన మూత పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కుక్కర్ పైన మూత తీసి చెక్ చేసుకున్నట్లయితే వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అయిందండి. ఇలా మటన్ నుంచి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఈ మటన్లోకి బాగా పండినటువంటి 2 పెద్ద సైజ్ టమాటోలను తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్నటువంటి టమాటో పీసెస్ మొత్తాన్ని కూడా మటన్లోకి వేసేసుకొని మటన్తో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకున్న తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరొక 5 మినిట్స్ పాటు ఈ మటన్ని ఆయిల్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ మటన్లోకి
హాఫ్ టీ స్పూన్ దాకా వివి కిచెన్ స్పెషల్ గరం మసాలాని, మరొక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసుకొని ధనియాల పౌడర్ గరం మసాలా రెండింటిని కూడా మటన్తో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ వివి కిచెన్ స్పెషల్ గరం మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉందండి. మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే ఒకసారి చెక్ చేసేయండి. ఈ గరం మసాలాను యూస్ చేసుకొని అన్ని రకాల చికెన్ అండ్ మటన్ రెసిపీస్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 2 నిమిషాల తర్వాత ఈ కుక్కర్ పై నుండి మూత తీసి మటన్ కర్రీ మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకున్న తర్వాత ఈ మటన్లోకి 1 నుంచి 1.5 లీటర్ల వరకు మంచినీళ్ళని వేసుకొని ఆ వాటర్ మొత్తాన్ని కూడా మటన్తో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ లిడ్ని టైట్గా క్లోజ్ చేసేసుకొని మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 6 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ని ఉడికించుకోవాలి. మనకు కావాల్సినన్ని విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తాన్ని కూడా బయటకు తీసేసి కుక్కర్ మూతని మెల్లగా ఓపెన్ చేయడానికి ట్రై చేయాలి. కుక్కర్ మూతను ఓపెన్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా మటన్ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఒక స్పూన్ని యూజ్ చేస్తూ మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి మీరు వీడియోని కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఈ మటన్ ఎంత బాగా ఉడికిందో మీకే అర్థమవుతుందండి. ఇలా మటన్ మొత్తం కూడా మనకు కావాల్సినట్టుగా బాగా ఉడికిన తర్వాత ఈ కుక్ అయినటువంటి మటన్ మొత్తాన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా మీకు నచ్చినట్టుగా లాగించేయడమేనండి. ఈ మేతి మటన్ కర్రీని అన్ని రకాల రోటీస్తో కానీ, చపాతీతో కానీ, పూరీతో కానీ, అన్నంతో లేదా బగారా రైస్తో కూడా తినొచ్చండి. ఎలా తిన్నా కూడా ఈ మటన్ కర్రీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. రెగ్యులర్గా మనం ప్రిపేర్ చేసే మటన్ కర్రీ కంటే కూడా ఇలా మెంతం వేసుకొని కనుక మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే ఆ రుచి వేరుగా ఉంటుందండి. అది తిన్నవారికి మాత్రమే తెలుస్తుంది. ఈ వీడియోని చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మెంతం కూరతో మటన్ కర్రీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ మటన్ కర్రీలోకి బగారా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక రైస్ కుక్కర్ బౌల్ని పెట్టాలి. ఆ బౌల్ వేడైన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని, మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసి కరిగించుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లోకి హోల్ గరం మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. హోల్ గరం మసాలా అంటే మరేమీ లేదండి, 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గ, 1 స్టార్ అనాస్, 5 నుంచి 6 లవంగాలు, 2 ఇలాచీలు, 4-5 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ వరకు రాతి పువ్వును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఆయిల్లో కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి 4 మధ్యలోకి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వాటిని కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి 1 ఉల్లిపాయను కూడా వేసుకొని ఆ ఉల్లిపాయలు మొత్తం కూడా గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం కూడా మనకు కావాల్సినట్టుగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్లోకి 2 రెమ్మల దాకా కరివేపాకును, కొంచెం పుదీనాను, మరికొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని వీటిని కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దాన్ని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత 1 నుంచి 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ గిన్నెలోకి మనకు కావాల్సినన్ని మంచినీళ్ళని వేసుకొని మరిగించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు దాకా వాటర్ని వేసుకోవాలి. వాటర్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఈ వాటర్ని బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బౌల్ పైన మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. నేను 1/2 kg రైస్తో ఈ బగారా రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఈ బౌల్ పై నుండి మూత తీసి చెక్ చేసినట్లయితే వీడియోలో చూపించినట్టుగా వాటర్ అనేది బాగా మరుగుతుందండి. ఇలా వాటర్ మొత్తం కూడా బాగా మరుగుతున్న టైంలో మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఆ బియ్యంలో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకొని కేవలం బియ్యాన్ని మాత్రమే ఈ రైస్ కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి బియ్యం మొత్తం కూడా ఈ వాటర్తో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ఈ బౌల్ పైన మూత పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 5 to 10 మినిట్స్ పాటు ఈ బగారా రైస్ మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలండి. 5 మినిట్స్ తర్వాత చెక్ చేసి చూసినట్లయితే వీడియోలో చూపించినట్టుగా బగారా రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఒకసారి బౌల్ పై నుండి మూత తీసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా
ఈ బియ్యంతో పాటు కలిసేలాగా అడుగు నుంచి ఒకసారి కలుపుకొని మరొకసారి బౌల్ పైన మూత పెట్టి మరొక 5 to 10 మినిట్స్ పాటు ఈ బగారా రైస్ మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి. మరొక 10 నిమిషాల తర్వాత ఈ బౌల్ పై నుండి మూత తీసి చెక్ చేసినట్లయితే వీడియోలో చూపించినట్టుగా ఈ బగారా రైస్ అనేది 90% కుక్ అయిందండి. ఇలా బగారా రైస్ మొత్తం కూడా ఉడికిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బగారా రైస్ మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకున్న తర్వాత ఈ రైస్ కుక్కర్ని తీసి రైస్ కుక్కర్లోకి వేసేసుకొని స్విచ్ ఆన్ చేసి మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించామంటే వేడి వేడిగా మనకు బగారా రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఇలా లాస్ట్ స్టేజ్లో మనం బగారా రైస్ కుక్కర్ని రైస్ కుక్కర్లో వేసి ఉడికించడం వల్ల మధ్య మధ్యలో కలపాల్సిన అవసరం లేదండి. అలాగే ఈ రైస్ విరిగిపోయే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మనం గనక స్టవ్ పైన ఈ బగారా రైస్ని ప్రిపేర్ చేసినట్లయితే మధ్య మధ్యలో కలపాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఈ రైస్ కుక్కర్ బౌల్ని రైస్ కుక్కర్లో పెట్టి గనక అన్నాన్ని కుక్ చేసుకున్నట్లయితే వీడియోలో చూపించినట్టుగా ఈ బగారా రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుందండి. ఇలా ప్రిపేర్ అయినటువంటి బగారా రైస్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసినటువంటి మటన్ కర్రీని వేసుకొని తిన్నామంటే ఆ రుచే వేరుగా ఉంటుందండి. ఎలాంటి బిర్యానీ అయినా కూడా దీని ముందు తీసిపోవాల్సిందే. ఇలా బగారా రైస్ని రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేయడం వల్ల ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ఈ బగారా రైస్ని ఏమాత్రం రైస్ విరిగిపోకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.